పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నాకు ఎంతో నచ్చిన మాట అండి. ఏమిటా మాట? దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం చొప్పున నరులను చేశాను. అవునండి, దేవుడు మనుషులను జంతువులుగా సృష్టించలేదు. గొప్ప రూపాన్ని ఇచ్చాడు, తన స్వరూపాన్నే ఇచ్చాడు, తన పోలికనే ఇచ్చాడు. తన పోలిక స్వరూపం చొప్పున మనుషులను సృష్టించాడు. ఎంత గొప్ప భాగ్యం కదా, ఎంత గొప్ప అదృష్టము కదా మనిషికి. ఒకసారి ఆలోచన చేద్దాము. మనుషులుగా మనం ఉన్నామే, దేవుడు మనల్ని తన పోలిక చొప్పున చేశాడు. మరి దేవుని పోలిక చొప్పున మనం సృష్టించబడ్డామే. మరి దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నామా? దేవుడు కోరుకున్నట్లుగా జీవిస్తున్నామా? దేవుడు ఆశించిన జీవితం మనలో ఉన్నదా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని, మన ఆలోచన విధానాన్ని మార్చుకుందామండి. దేవుడు తన పోలికను, తన స్వరూపాన్ని మనకిచ్చాడు. దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్న మనము దేవుడు చెప్పినట్లుగా కాకుండా ఈ లోకము చెప్పినట్లుగా జీవించడం మంచిదేనా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాం. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.